హలో అండి. అందరికీ నమస్తే. ఇక నిన్న అక్షయ తృతీయ పూజ నేను షేర్ చేస్తా అని చెప్పాను కదా! ఈరోజైతే ముందుగా ద్వారబంధాలు పూజ చేసుకొని, తర్వాత సింహాద్రప్పనికి ముందుగా ఉన్న గంధం అంతా ఒలిచేసి, ఆ తర్వాత ఇలా పంచామృతాలతో అభిషేకించుకొని, ఎప్పుడైనా సరే వినాయకుడు మొదటి పూజ చేయాలి కాబట్టి, ఆయనకు కూడా ఈరోజు పంచామృత అభిషేకం చేసి, సింహాద్రప్పన్నతో పాటు ఆయనకు కూడా మేము సింహాద్రప్పన్న అనే పిలుస్తామండి. అందరూ వరాహ నరసింహ అని అంటారు. మేము ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూడా సింహాద్రప్పన్న అని అనడం అలవాటు. కాబట్టి మేమైతే అప్పన్న స్వామిని ముద్దుగా అప్పన్న అనే పిలుచుకుంటాం. ఇంకా స్వామివారికి ఇలాగా అభిషేకం తర్వాత నీరాజనం ఇచ్చి, తర్వాత స్వామివారిని మళ్ళీ శుభ్రపరిచి, అప్పుడు ఇంకా అభిషేకం తర్వాత నీరాజనం అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఎందుకంటే స్వామివారికి ఆ నీరాజనం ఇవ్వాలని చెప్తా ఉంటారు. తర్వాత ఇంకా మంచి గంధం తెచ్చి అందులో పచ్చకర్పూరం, యాలకులు, జవ్వాది పౌడరు అంతా కలిపిన పౌడర్‌ని నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా! స్వామివారికి ఇలా నైవేద్యంగా బూర్లు, అప్పాలు, పొంగలి, ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళతో పాటు గంధం కూడా సమర్పించేసుకున్న తర్వాత స్వామివారిని మళ్ళీ ప్రతిష్ఠించుకొని తులసిమాల ఇంకా చామంతి పువ్వులతోటి అలాగే అమ్మవారిని కూడా పూజించుకున్నామండి. నైవేద్యం అనంతరం స్వామివారికి మంగళ నీరాజనం సమర్పించుకున్నాము. ఇది ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజు మేమంతా ఇలాగే పూజ చేసుకుంటామండి. సింహాచలం వెళ్ళడం కన్నా మా ఇంట్లోనే పూజ చేసుకుంటాం. తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుంటాం.